కిల్లంపూడి మండలం గోనెడ గ్రామం నుండి జోగంపేట మండలం రామవరం వెళ్లే దారిలో కండి కాలువను ఆనుకొని ఉన్న పొలాలను ఆదివారం జనసేన పార్టీ జోగంపేట ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పరిశీలించారు. కాలువ పక్కన ఉన్న నీట మునిగిన భూముల్ని పరిశీలించి రైతులకు ధైర్యం తెలిపారు. దుస్లాం పోలవరం కాలువ నుండి ఎక్కువగా కొండి కాల్వకు నీరు రావడం వల్ల ప్రతి ఏటా 400 ఎకరాలకు పైగా పంటలు నీటి మునిగి నష్టం వాటిల్లుతూ ఉందని స్థానిక రైతులు తెలిపారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ రైతన్నలు కోరారు. దీనిపై అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని రైతన్నలకు రమేష్ భరోసా ఇచ్చారు. కింద ఒకటి డ్రైన్ ఒకటి మూసేసిందండి రైతు ఎలా ఉంటారు సార్ ఎలా ఉంటుంది సార్ పైన కూడా కెమికల్ పడుతుంది. చెరువు నిండిపోయి ఏమైనా వచ్చాడు. పైన పుస్తకాలు ఎస్కేప్ గేట్ పెట్టారండి. మాకు ఒక 30 సంవత్సరాల పాటు జరుగుతుందండి ఇది. ఆ గేట్కి ఆల్మో డ్రైనేజ్ శుభ్రం చేస్తలేదండి అక్కడ పైది. ఆ చేక ఎస్కేప్ గేట్ వల్ల మాకు ఎక్కువైపోతుందండి. అది తర్వాత దుసలా నీరు కూడా పచ్చిలో నీరు కూడా దుసలా నిండక ఆ ప్రాబ్లం లేదు. కానీ పుస్తకాల ఎఫెక్ట్ తగిలిందండి. ఏడు అది తగిలిందండి, దుసలా నీరు కూడా వచ్చేస్తుంది. దానికి తగ్గట్టు కిందన లాగుడు లేదండి. కింద పక్కన కాలువ సరి చేయక 10 సంవత్సరాలు కూడా చేతికి వచ్చి పట్టుకుపోతుందండి.